ఆంధ్ర తెలంగాణ విభజన సందర్భం నుంచి కూడా తెలంగాణ వాళ్ళు ఇక్కడికి వచ్చి స్ట్రక్ అయిపోవడం, ఇక్కడ వాళ్ళు తెలంగాణలో స్ట్రక్ అవ్వలేదు, అక్కడ వాళ్ళు తెలంగాణ అంటే మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ నుంచి వెనక్కి రావడం ఇష్టం లేదు, కానీ తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం వెనక్కి వెళ్ళిపోవాలన్నటువంటి ఫీలింగ్తో ఉన్నారు. అది అనేక సార్లు నేను నా వీడియోల ద్వారా ప్రస్తావించాను. నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి చాలా వరకు గుర్తుంటుంది. గతంలో నేను వీడియోలు చేసినటువంటి సందర్భంలో ఒక సచివాలయ ఏది మన సమాచార శాఖ ఇట్లాంటి వాళ్ళని అయితే అక్కడికి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది సిబ్బంది ఇక్కడ ఉండిపోయారు, వాళ్ళది ఆగిపోయింది. 10 ఏళ్ళు అయిపోయింది, రాష్ట్ర విభజన జరిగి 10.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా అట్లాగే స్ట్రక్ అయిపోయినటువంటి అప్పట్లో కేసీఆర్ మా వాళ్ళందరినీ వెనక్కి తెప్పించుకుంటానని ఆ తర్వాత వదిలేశారు. అలాగే ఆ తర్వాత ఇక్కడేమో చంద్రబాబు కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎదుటికి ఈ సమస్య రాగానే వేగంగా స్పందించారు. తాజాగా రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ స్థానికత కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఇటీవల ఏపీ తెలంగాణ సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి జరిపిన చర్చల్లో వాళ్ళని వెనక్కి పంపడానికి అంగీకారం కుదిరింది. విభజన సమయంలో తాము తెలంగాణ ఆప్షన్ ఇచ్చినా ఏపీకి కేటాయించారని తిరిగి వెనక్కి పంపాలని అప్పటి నుంచి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళందరి నుంచి అంగీకార పత్రాలు తీసుకుని వెంటనే రిలీవ్ చేయాలని ఏపీ ప్రభుత్వం ఆయా శాఖాధిపతులను ఆదేశించింది. ఏపీ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సర్వీసెస్ పోలా భాస్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చిన ఆమోదయోగ్యమేనని, సంబంధిత కేడర్లో చివరి ర్యాంకులో చేరడం తమకు సమ్మతమేనంటూ నిర్దిష్ట ప్రఫార్మాలో అంగీకార పత్రం ఇచ్చిన ఉద్యోగులు తమ రాష్ట్ర కేడర్లోకి తీసుకున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా ఉద్యోగుల నుంచి నిర్దిష్ట ప్రఫార్మాలో అంగీకార పత్రం తీసుకోవాల్సిందిగా సంబంధిత విభాగాధిపతులకు సూచిస్తూ ఏపీ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంగీకార పత్రం సమర్పించేందుకు 4 రోజులు గడువిచ్చింది. అది పూర్తి కావడంతో వాళ్ళందరినీ రిలీవ్ చేశారు. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే అప్పట్లో ఎందుకు జరిగిందయ్యా అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తానికి కేసీఆరే ఎందుకు తెలంగాణ ఉద్యోగులను రానిలేదంటే తెలంగాణ ఉద్యోగ సంఘాల వాళ్ళ గేమ్ అక్కడ. వీళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రమోషన్ ప్లేసెస్ చేంజ్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి సూపరింటెండెంట్ క్యాడర్లో అక్కడికి వెళ్తే అక్కడ సూపరింటెండెంట్ క్యాడర్లోకి వెళ్ళిపోతే ఇప్పటిదాకా ఉన్న సూపరింటెండెంట్ డిప్యూటీ అయిపోతారు అన్నమాట. కాబట్టి వాళ్ళు అక్కడ కేసీఆర్ సర్కార్ని అడ్డుపెట్టి ఆపుకొచ్చారు. ఇప్పుడు అలాంటి సమస్య రేవంత్ రెడ్డి ముందుకు రావడం, ఎక్కడ చేయడానికైనా రెడీ అయితే ఓకేనని వాళ్ళు రాసిస్తే పెట్టమంటాం. ఇప్పటిదాకా ఇక్కడ సూపరింటెండెంట్ క్యాడర్లో చేసిన ఆయన రేపు పొద్దున అక్కడ డిప్యూటీ క్యాడర్లో పనిచేయాల్సి రావచ్చేమో. అందుకు కూడా వాళ్ళు సిద్ధపడి వాళ్ళ సొంత వాళ్ళకి వెళ్ళిపోవాలనుకున్నారు, సొంత రాష్ట్రానికి వెళ్ళిపోవాలనుకున్నారు. ఆ కోరికను తీర్చారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి, అభినందించాలి.